శ్రీ గురుభ్యో నమః. మహేశ్వర్య ఈశ్వరతత్వము సర్వాధిపత్యము కలిగిన అమ్మ. యోగులు జ్ఞానులు ఈశ్వరతత్వాన్నే కోరుకుంటారు. యోగము భోగము పరిపూర్ణంగా ఉన్నవారే నిజంగా ఐశ్వర్యవంతులు. మనిషి చేసే సత్కర్మల ఫలితాలను అమ్మ పాదాలకు సమర్పించినప్పుడు ఆ కర్మ మహైశ్వర్యంగా వికసిస్తుంది. మహైశ్వర్యం చివరకు మహాభోగానికి, పరమానందానికి దారితీస్తుంది. ధనం ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు, జ్ఞానం ఉన్నవాడు మహేశ్వర్యవంతుడు. ఆనంద స్వరూపుడైన జ్ఞానియే సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. మన మనసు ఎడల, ఇంద్రియాల ఎడల నియంతృత్వం కలిగిన స్థితియే ఐశ్వర్యము. అటువంటి ఆధిపత్యపు స్థితిని ప్రసాదిస్తుంది అమ్మ. మనసు మీద అదుపు లేక, మనసు మీద అటువంటి ఆధిపత్యపు స్థితిని పొందటానికి సైకియాట్రిస్టులను సంప్రదిస్తుంటారు కొందరు అవివేకులు. వివేకవంతులు అమ్మను, గురువును ఆశ్రయిస్తారు. అమ్మే, గురువే గొప్ప సైకియాట్రిస్టు. సైకియాట్రిస్టులకు కూడా సైకియాట్రిస్టు గురువు అనేవాడు. గొప్ప సంపదను ప్రసాదించే అమ్మ అని కూడా అర్థం. ఎందుకంటే వేటిని సంపదలుగా అనుకుంటున్నామో అవన్నీ అమ్మ సంపదలే. అవన్నీ బిడ్డలమైన మనకు ఇవ్వడానికి అమ్మ చూస్తుంది. పొంది ఉండడం ఐశ్వర్యం, అందివ్వడం మహైశ్వర్యం. వాడే కొద్దీ తరిగేది ఐశ్వర్యం, పంచే కొద్దీ పెరిగేది మహైశ్వర్యం, జ్ఞానం. ఐశ్వర్యాలు 8: దాసీజనము, సేవకులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనము, ధనము, ధాన్యము. ఇందులో కొందరికి కొన్నే ఉంటాయి. కొన్ని మాత్రమే కలిగిన వాణ్ణి ఐశ్వర్యవంతుడు అనకూడదు. అన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఐశ్వర్యవంతుడు అనాలి. ఐశ్వర్యం 2 రకాలు: ఐహికము, ఆముష్మికము. ఐహికము అంటే సిరి సంపదలు, భోగభాగ్యాలు. ఆముష్మికము అంటే మోక్షము, కేవలం ఆనంద స్వరూపమైనది. యోగులకు, జ్ఞానులకు మాత్రమే లభించేది, మరుజన్మ లేనటువంటిది. కర్మ వల్ల వచ్చేది ఐశ్వర్యం, ధనం. జ్ఞానం వల్ల వచ్చేది మహైశ్వర్యం, మోక్షం. అటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మ. దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. మోక్ష స్వరూపమైన అమ్మే, గురువే మనకు మోక్షం ఇవ్వగలదు. అందుకే అమ్మకు మహేశ్వర్య అని పేరు. గురు సన్నిధియే మహేశ్వర్యం, గురు పాదాలే మహేశ్వర్యం, గురు బోధయే మహేశ్వర్యం. ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు కాదు. ఐశ్వర్యం అంటే సుఖశాంతులు. ఐశ్వర్యం అంటే ధనరాశులు కాదు. ఐశ్వర్యం అంటే దైవోపాసనలు. ఐశ్వర్యం అంటే శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, శాక్తేయులకు శక్తి అంటారు నా గురువు. త్యాగయ్య ఐశ్వర్యం శ్రీరాముడు, మీరా ఐశ్వర్యం శ్రీకృష్ణుడు, రమణుల ఐశ్వర్యం అరుణగిరీశుడు, అన్నమయ్య ఐశ్వర్యం శ్రీ వెంకటేశ్వరుడు, దూర్జటి ఐశ్వర్యం శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానశిశు ఐశ్వర్యం జ్ఞానప్రసూనాంబ.